ఏపీలో టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల 94 మంది టీడీపీ 5 జనసేన అభ్యర్థుల పేర్లు ఖరారు. అరాచక పాలనను అంతం చేయడానికే జనసేనతో పొత్తు కుదిరిన రోజే వైసీపీ గాడి ఎత్తేసిందన్న చంద్రబాబు. టీడీపీ అభ్యర్థుల లిస్టు తయారీకే కష్టపడుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్న వైవి సుబ్బారెడ్డి. ఏ ప్యాకేజీ కోసం పవన్ 24 సీట్లకు తల వంచారు. పవర్ స్టార్ పవర్ లేని స్టార్ అయ్యారని రోజా ఎద్దేవా. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు టికెట్ నిరాకరణ. పార్టీ పదవులకు రాజీనామా చేస్తామంటూ టీడీపీ శ్రేణుల వార్నింగ్. వైసీపీకి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజీనామా. పార్టీ అధినేత జగన్ కు లేఖ రాసిన రఘురామ. టీడీపీ జనసేన పొత్తులో బలం కంటే బలహీనతే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ దయనీయంగా మారారన్న సజ్జల. అనంతపురం టీడీపీలో టికెట్ల పంచాయతీ. అమ్మిలినేనికి టికెట్ కేటాయించడంపై హనుమంతరాయ వర్గం ఫైర్. ధరణి పోర్టల్పై తెలంగాణ సీఎం రేవంత్ సమీక్ష. ధరణి సమస్యలపై మధ్యంతర నివేదిక రూపొందించిన కమిటీ. తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా చిన్నారెడ్డి. కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. బీజేపీ పెద్దలతో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల భేటీ. లోక్సభ అభ్యర్థుల కసరత్తు, ఎంపిక, ఇతర అంశాలపై చర్చ. దేవతల వన ప్రవేశంతో ముగియనున్న మేడారం జాతర. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్న భక్తజనం. రామ్లల్లా నిర్మాణంపై విపక్షాల విమర్శలు సరికావు. మోడీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్న పురుషోత్తమ రూపాల. ఏపీలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు. పరీక్షల పర్యవేక్షణకు 24 మంది ఐఏఎస్ అధికారుల నియామకం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సందర్శించిన మంత్రుల బృందం. పవర్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం. శ్రీ సత్యసాయి జిల్లాలో లో వోల్టేజ్ సమస్య. పురుగు మందు డబ్బాలతో రైతుల నిరసన. నెల్లూరు జిల్లాలో అనంతసాగర మండలంలో దొంగల బీభత్సం. పాతదేవపల్లిలో తాళాలు పగలగొట్టి బంగారం దోపిడీ. విశాఖ జిల్లా రేవు పోలవరంలో భక్తుల కిటకిట. మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులు సముద్ర స్నానాలు. పాతగుట్టలో అంగరంగ వైభవంగా లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు. కన్నుల పండుగగా స్వామివారి చక్రస్నాన ఘట్టం. విజయనగరం జిల్లాలో జంట హత్య కేసులో నిందితుడు అరెస్ట్. నిందితుడు లక్ష్మణ్ రావు నుంచి కత్తి స్వాధీనం. బీజేపీ పాలనతోనే దేశంలో నిరుద్యోగం పెరిగింది. భారత్ జోడో న్యాయయాత్రలో కేంద్రంపై నిప్పులు జరిగిన ప్రియాంక. సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ఆప్ మధ్య కుదిరిన పొత్తు. ఢిల్లీ, హర్యానా, గుజరాత్లో కలిసి పోటీకి ఇరు పార్టీలు సిద్ధం. బీజేపీ ఎంపీగా పోటీ చేయనున్న సినీ నటి శోభన. తిరువనంతపురం నుంచి బరిలో నిలుస్తారని ఊహాగానాలు.